పలిమెల మండలంలో తరతరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల భూములను అప్పనంగా దక్కన్ సిమెంట్కి అప్పగించారని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. ఇక మంత్రి సోదరునికి లబ్ధి చేకూరాలనేటటువంటి ఉద్దేశంతోనే గిరిజనుల భూములపై కన్నేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పర్యటించారు. మండలంలోని బోడాయిగూడెం, పంకిన, పలిమెల గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరతరాల నుండి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను దక్కన్ సిమెంట్ కంపెనీకి అప్పనంగా అప్పచెప్పారని ధ్వజమెత్తారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరునికి 50% వాటా కోసం 300 పైచీలకు ఎకరాల గిరిజనుల సాగు భూములను డెక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్లు చేయించారని పుట్టమధు ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలిమెల మండలంలో దాదాపు 300 ఎకరాల భూ కుంభకోణం ఈ ప్రాంత ప్రజలు 40 సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి దక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం 50% వాటా కోసం 300 ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది. కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది. ఇక ముందుగా 2008లో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు, అక్కడ మంత్రి ముత్తారం ఆ రోజు మండలం, అది ఇవాళ రామగిరి మండలం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు, ఆయన ఎందుకు కొనడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీటీసీ గారు, ఆయనది మంత్రి ముత్తారం మండలం, ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది 2008లోనే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దాదాపు వాళ్ళే ఒక 30 పైచీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు 2008లో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు. మేం కాస్తులో ఉంటున్నాం, మాకివ్వాలి ఈ భూములని 2014లో వాళ్ళు 2008లో రిజిస్ట్రేషన్ చేసుకొని 2014 నుంచి 2008 తర్వాత వాళ్ళు ఇక్కడ కాస్తులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళు దరఖాస్తులు కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ భూములు మాగని మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యండి. ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని 50% వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే 200 ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎంఆర్ఓ కూడా ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయలేదు. దీని మీద ఎంక్వైరీ చేయాలి.